కుంభరాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోను ఒంటరిగా మాత్రమే వినండి. ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి విలువైనటువంటి ఎంతో సమాచారం అందబోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, అంటే రకరకాలుగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటివి మీరు ఇప్పటి నుంచి చూడబోతున్నారనమాట. కాబట్టి కుంభరాశి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆడవారైనా మగవారైనా కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది కుంభరాశి వారికి ఇంకొంతమందికి చేరుతుంది. కాబట్టి వారు ఉపయోగించుకుంటారు. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి అండి. వీరి రాశికి అధిపతిగా శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం వలన చాలా వరకు కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. వీరు జీవితంలో చిన్న వయసు నుంచి మనం గమనించుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి ఉన్నారు. అలాంటివన్నీ కూడా వారి మనసు మీద ఏంటంటే పడ్డాయి అనమాట. అంటే పెరిగినటువంటి వాతావరణం అవ్వచ్చు, లేకపోతే ఇట్లా ఏంటంటే వారి మనసు మీద పడి వారికి అవి ఒక భయంగా, ఒక మానసికంగా, ఒక బాధగా అవన్నీ కూడా లోపల ఏంటంటే స్టోర్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పెరిగినప్పుడు ఏంటంటే మనసు కూడా ఒక ఉత్సాహంగా పెద్దయిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అలా కాకుండా నలుగురు మధ్యలో భయంగా, అంటే తల్లిదండ్రుల దగ్గర ఒక మంచి వాతావరణం క్రియేట్ అవనప్పుడు, అంటే కొంచెం తల్లి పట్టించుకోకపోయినా లేదా తండ్రి మంచివాడు కాకపోయినా కుటుంబంలో ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే అయిన వాళ్ళ మధ్యలో పెరగాల్సిన పరిస్థితి కొంతమందికి వస్తుందన్నమాట. అలాంటప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి అందరి మధ్యలో భయంగా పెరుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం నలుగుతారనమాట. అలా ఈ కుంభరాశి వారిలో కొన్ని భయాలు అనేవి పేరుకొని ఉంటాయి అన్నమాట. అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరు చాలా వరకు కూడా మనకి ఇన్ని రాశులు ఉన్నప్పటికీ కూడా చూసినట్లయితే ఈ కుంభరాశి వారిని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి భయంకరమైన సమస్యలు వీరిని చుట్టుముట్టినప్పటికీ కూడా వీరి అదృష్టం అనేది వీరిని కాపాడుతూనే ఉంటుందన్నమాట. సమస్య వచ్చిద్ది, బాధపడతారు, చేస్తారు, కానీ అది ఎక్కువసేపు అయితే వీరి అదృష్టం ముందర నిలబడలేదు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవ్వరూ కూడా వీరిని ఏమి చేయలేరని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరి మనస్తత్వం చాలా మంచిది, దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అనమాట. జీవితంలో ఏదైనా సరే మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, దేవుడికి తెలియంది ఏముంది అని చెప్పేసేసి దైవాన్ని నమ్ముకుంటూ బ్రతుకుని సాగిస్తూ ఉంటారనమాట. అయితే ఈ కుంభరాశి వారి యొక్క గుణగణాలు, రూపం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చక్కటి రూపం కలిగి ఉంటారండి. కుంభరాశి వారు స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, చక్కటి రూపం కలిగి ఉంటారనమాట. చామన ఛాయ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ రంగు, అంటే బంగారు ఛాయను కలిగి ఉంటారు. అలాగే పెద్ద నేత్రాలతోటి, అంటే ఫేస్లో వచ్చేటప్పటికి ముఖమంతా కూడా పాలు గారుతున్నట్లుగా ఒక మంచి గ్లోయింగ్ అనేది వీరి ఫేస్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక లక్ష్మీ కళ, ఒక నూతన కళ అలాగా. అంటే వీరిని చూడంగానే ఎవరైనా సరే 100 మంది కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఆ 100 మందిలో కూడా వీరు బాగా కనిపిస్తారనమాట. అంటే నలుగురు కళ్ళు కూడా వీరిని చూసేలాగా వీరి అందం అనేది ఆ రకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా కుంభరాశి వారు స్త్రీలు, పురుషులు కూడా అలాగే ఉంటారు. పురుషులు కూడా మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీతో చాలా చక్కగా ఉంటారనమాట. అలాగా మంచి రూపాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా వీరి మీదకి అందరి దృష్టి కూడా వెళ్తుందని చెప్పుకోవచ్చు అనమాట. దానివల్ల వీరికి నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దిష్టి నుంచి ఎప్పటికప్పుడు కాస్త ఎర్ర నీళ్ళతో అవ్వచ్చు, లేదా రాళ్ళ ఉప్పుతో అవ్వచ్చు, ఇలా దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. లేకపోతే నరదిష్టి వలన చాలా సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తాయి అన్నమాట. అలాగే కాస్త ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి కాస్త ఒక 5 నిమ్మకాయలు పూజ చేయించుకొని ఇంటికి కూడా కట్టుకోవాలన్నమాట. మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఎప్పుడూ కూడా నరదిష్టి ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు దైవానికి సంబంధించినటువంటి పనులు, దిష్టి దోషాలు తీసేసుకునేటటువంటి పరిహారాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎండు మిరపకాయలతో కూడా దిష్టి తీసేసుకోండి. ఇలాంటి చిన్న నియమాలు పాటించండి. అయితే వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు అని చెప్పుకున్నాం కదా. ఈ కొత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడానికి వస్తే
ఈ కొత్త వ్యక్తి వీరికి అసలు ఏ మాత్రం కూడా పరిచయం లేని వ్యక్తి అన్నమాట. అయితే వీరి పరిచయం ఎలా జరుగుతుంది అనంటే, ఈ కుంభరాశి వారు స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, వీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అనుకోకుండా ఆ వ్యక్తితోటి పరిచయం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ పరిచయం కాస్త అది అంటే వారిద్దరూ ఫ్రెండ్స్గా మారే విధంగా ఈ పరిచయం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. పెళ్లి కాని వారి విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామండి. కుంభరాశి వారు పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు, ఎవరైతే పెళ్లి కాకుండా వివాహం కాకుండా ఉంటారో అలాంటి వారు ఈ పరిచయం వల్ల ఆ పరిచయం కాస్త వారికి అది ప్రేమగా మారే అవకాశం అనేది ఉంటుంది. పెళ్ళైన వారి గురించి కూడా మాట్లాడుకుందాము. ముందు పెళ్లి కాని వారి గురించి వినండి. అలాగా ఈ పరిచయం కాస్త వారికి ప్రేమగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వారు ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా పని మీద కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఆ అమ్మాయిని ఒక అబ్బాయి పరిచయం లేని అబ్బాయి మాట్లాడటం, అది పరిచయంగా మారటం, అది ఇష్టంగా మాట్లాడటం, ఇద్దరి మనసులు కలవటం, ఇట్లా ఏంటంటే అది ఒక ప్రేమగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే జీవితంలో వీరు పట్టుకుంటే వదిలిపెట్టరండి. ఒక పనినే వదిలిపెట్టనప్పుడు ఒక మనిషిని ఎలా వదిలిపెడతారో ఆలోచించండి. ఎందుకంటే కుంభరాశి వారు ఏదైనా సరే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, చాలా ఎక్కువగా మనసుకు తీసుకుంటూ ఉంటారు. వారి ప్రేమైన కోపమైనా సరే చాలా ఓవర్గా ఉంటుందన్నమాట. అలాగా వీరేంటంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తే చాలా ఎక్కువగా ప్రేమిస్తారు, అలాగే చాలా ఎక్కువగా ద్వేషిస్తారు కూడా. అలాగా ఆ మనిషిని ఏంటంటే చాలా ఇష్టంగా అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. మరి ప్రేమించిన మనిషిని వీళ్ళు ఏమాత్రం కూడా వదులుకోవటానికి సిద్ధంగా ఉండరు అనమాట. కాబట్టి వారు వివాహం చేసుకునే ఆలోచనలు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతగానో అంటే ఇళ్లల్లో పెద్దవారికి చెప్పటానికి కొంతమంది భయపడినప్పటికీ కొంతమంది చెప్పటము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమంది చెప్పకుండా కూడా చేసుకుందామని చెప్పేసి అనుకుంటారనమాట. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క ప్రేమ దొరకటం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట. అలాగా మీరు ప్రేమించడం తప్పు లేదు, కానీ మీరు పెద్దవారికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు చూడండి, అది మాత్రం చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి మీరు వివాహం చేసుకోవాలి అని అనుకుంటే కుంభరాశి వారు స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, మీరు ఏ వ్యక్తినైతే ఇష్టపడ్డారో ఆ వ్యక్తి గురించి మీ ఇంట్లో పెద్దలకు సంప్రదించండి, చెప్పండి. చెబితే ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అంతేకాని పెద్దలకు చెప్పకుండా మీరు వివాహం చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి పెద్దల ఆశీర్వాదాలు మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి మీరు వివాహం గట్టిగా ప్రేమించిన వాళ్ళని చేసుకోవాలని 100లో 50 మంది కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది భయంతో చెప్పలేక వారికి పరిస్థితులు అనుకూలించక కొంతమంది వదిలేసుకోవచ్చు. వదిలేసుకొని మానసికంగా వారిలో వారే చాలా కుమిలిపోతూ ఉంటారనమాట. బయటికి చెప్పలేరు, అలాగని వారిలో వారు ఉంచుకోలేక బాధపడుతూ ఉంటారు. ఇది అందరికీ వర్తించదండి. కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే ఎంతమందో ఉంటారు రాశిలో వచ్చేటప్పటికి. కాబట్టి కొంతమందికి ఇలాంటివి వర్తిస్తాయి, అవి వినేవారికి వారి మనసుకు అర్థమవుతాయి అన్నమాట. అలా ఇది మీరు గమనించండి. ఇలా వివాహం కాని వారైతే మీకు వివాహం కాలేదు, అవతల వ్యక్తికి వివాహం కానప్పుడు మీరు పెద్దల అంగీకారం మేరకు మీకు పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి చక్కగా పెద్దలను సంప్రదించి మీరు వివాహం చేసుకోండి. ఇది పెళ్లి కాని వాళ్ళకు వర్తిస్తుంది. చక్కగా వారి జీవితం కూడా బాగుంటుంది. ఎందుకంటే నచ్చిన వ్యక్తి జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఏంటంటే జీవితం చాలా అందంగా ఆసక్తిగా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా మీరు మంచిగా అంటే మీకు ఆ వ్యక్తితో కలుసుబాటు కూడా ఉంటుందన్నమాట. అప్పటి నుంచి మీరు మంచిగా సంపాదించుకోవటం అవ్వచ్చు, జీవితంలో మంచి ఎదుగుదలకు ఆ వ్యక్తి యొక్క సహకారం కూడా మీకు బాగుంటుంది. ఆ వ్యక్తి మీకు బాగా కలిసి వస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా పెళ్లి కాని వారికి అయితే ఉంటుంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి పెళ్ళైన వారి విషయానికి వస్తే అది ఆడవారు అవ్వచ్చండి, మగవారు అవ్వచ్చండి. వీరు కూడా ఏదన్నా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు అనుకోని వ్యక్తులు అనేవాళ్ళు వీరికి పరిచయం అవుతారు. ఆడవారికి మగవారు పరిచయం అవుతారు, అలాగే మగవారికి ఆడవారు కూడా పరిచయం అవుతారనమాట. ఆ పరిచయం కాస్త వీరికి కూడా ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్గా మారి, ఒక చనువుగా మారి మాట్లాడుకోవాలి అని చెప్పి అనుకునే అంతగా, ఫోన్ నెంబర్స్ తీసుకోవాలి అని అనుకునే అంతగా వీరి యొక్క పరిచయాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మీకు వివాహం అయింది కాబట్టి ఆ వ్యక్తిని మీరు ఒక ఫ్రెండ్ లాగా అంతవరకు మాత్రమే మీరు ఉంచుకోగలిగితే మీ జీవితానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే
ఆ వ్యక్తి మీకు ఎవరో తెలిసి కూడా ఉండవచ్చు. అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మనల్ని అభిమానిస్తున్నారు అని అనుకున్నప్పుడు వారి వెనకమాల పరిస్థితుల వల్ల అవ్వచ్చు, లేకపోతే మన యొక్క కట్టుబాట్లు పద్ధతులు నచ్చి అవ్వచ్చు. ఒక మనిషి అనేవారు అభిమానిస్తూ ఉంటారండి, అది తప్పు లేదనమాట. ఆడవారిని మగవారు కొంతమంది అభిమానిస్తారు, మగవారిని కొంతమంది ఆడవారు కూడా అభిమానిస్తూ ఉంటారనమాట. అలా అభిమానించినప్పుడు ఏంటంటే ఆ అభిమానాన్ని మీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుకోవాలి. అంతేకాని అభిమానిస్తున్నారు కదా అని చెప్పేసేసి, అంటే వారికి ఇష్టమైంది ఏముందలే ఎవరికి తెలియదు కదా మాట్లాడదాము అని చెప్పేసి అనుకుంటే మాత్రం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే. ఎందుకంటే భగవంతుడు అన్ని కూడా గమనిస్తూ ఉంటాడనమాట. అవి రేపు మీ కుటుంబాల్లో తెలిసినాయి అనుకోండి, చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ మాట్లాడుకొని కూడా ఉంటారు, ఆ వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలుసు అనమాట. కాబట్టి ఒకవేళ మాట్లాడినా చేసినా సరే ఇప్పటికైనా సరే ఆ వ్యక్తుల మీద అభిమానం అనేది కొంచెం తగ్గించుకొని మీరు దూరం పెట్టే ప్రయత్నాలు అనేవి చేసుకోండి. ఎందుకంటే మీకు వివాహం అయి ఉండి వారికి వివాహం అయి ఉంది కాబట్టి అది ఫ్రెండ్షిప్గా ఉండాలి, లేదా బయట వారిని మనకి పరిచయం పెంచుకోకుండానే ఒక తోబుట్టువుల్లాగా మనం చూసుకోవాలన్నమాట. అంతేకాని అవతల వాళ్ళు అంటే వారి యొక్క పరిస్థితిని బట్టి ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి దాన్ని మీరు అవకాశంగా తీసుకుంటే మాత్రం మీరు ఇద్దరు కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన లైఫ్ కోసము మన పని కోసం మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎంతోమంది కూడా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇది అందరికీ వర్తించదండి. కొంతమంది కూడా ఇప్పుడు కొంచెం ఇట్లా జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి దాని విషయంగా చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. మీ భార్య, మీ కుటుంబము, మీ జీవితము అన్నట్లుగా మీరు ఉండాలి. కానీ బయట వాళ్ళని అంటే మీరు చాలా వరకు కూడా పద్ధతిగా ఉంటారండి. కాకపోతే పక్కన వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఏదన్నా చెడగొట్టే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే మీ బుద్ధిని పక్కతో పట్టించే అవకాశాలు, అది ఒక ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఏంటంటే ఒక మంచి అనేటటువంటి ముసుగును వేసుకొని చెడు చేపించే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి మాయ మాటల్లో పడవద్దు. మాయ మాటల్లో పడి వాళ్ళతో మాట్లాడాలి, చేయాలి అంటే మాట్లాడండి. మీరు మంచితనంగా మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. ఆ ఒక తోబుట్టువుల్లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవచ్చు, దానికి ఎవ్వరూ కూడా కాదని అనరు. కానీ పక్కన వాళ్ళ చెప్పుడు మాటలు వినేసి వేరే రకంగా మీరు ఆలోచించి మాట్లాడితే దింపి వెళ్ళిపోతారు సమస్యలోకి. తర్వాత మాకేం సంబంధం లేదంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితాన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి, తీసుకెళ్ళి పక్కన వాళ్ళ చేతుల్లో పెట్టకూడదనమాట. అలాగే ఆ వ్యక్తి రాకతో మీకు సంతోషం అనేది ఉంటుంది మొదట్లో, ఎందుకంటే కాస్త కూస్తో ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు, సంతోషంగా ఉంటుంది. మాటలు కొత్తగా ఉంటాయి, మనుషులు కొత్తగా ఉంటారు. అలాగా ఏంటంటే ప్రతి పని కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది, దాని విషయంలో తప్పు లేదు. కానీ అవి ముందు ఎప్పుడైనా సరే అవి ఇబ్బందిగా మారే అవకాశాలు అనేవి ఉంటాయి. దానివల్ల మీ కుటుంబాల్లో గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఒక రకమైనటువంటి ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, వారు మాట్లాడకపోతే పిచ్చెక్కిపోవటము, ఇలాంటివి చాలా తప్పు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే వివాహం అయినప్పుడు భార్యకు భర్త, భర్తకు భార్య, వీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. కానీ మూడో వ్యక్తి ఎంత అభిమానించినప్పటికీ, ఎంత ప్రేమించినప్పటికీ కూడా వారి కాలం అనేది మన జీవితంలో కొంతవరకే ఉంటుంది. తర్వాత వారి దారిన వారు వెళ్ళిపోతారు. కాబట్టి అలా దారిని వెళ్ళిపోయేటటువంటి వ్యక్తుల కోసం ఎప్పుడూ కూడా మన ఆలోచనను కానీ మన జీవితాన్ని కానీ వృధా చేసుకోకూడదు. అలాంటి వారికి మన జీవితాల్లోకి తొంగి చూసే అవకాశాలు అనేవి ఇవ్వకూడదన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి మీరు తప్పనిసరిగా తీసుకోండి. ఇవి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, అందరికీ కాదు. ఇది మీరు అర్థం చేసుకోండి. అలా ఉన్నటువంటి కొంతమంది వారు ఉపయోగించుకుంటారు అని చెప్పేసేసి చక్కగా, అంటే మీకు కొంతమంది తెలిసి తెలియని వయసులు కదండి. తెలిసి తెలియని వయసుల వల్ల ఏంటంటే అంటే ఒక మనిషి బాగున్నారు అనగానే పొంగిపోయేటటువంటి రోజులు అనమాట. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. కాబట్టి ఎవరికైనా సరే వారి కుటుంబ వ్యక్తుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ప్రేమలు ఉంటాయి. కానీ బయట వారి మీద ఎప్పుడు కూడా ప్రేమలు అనేవి ఉండవు, అభిమానాలు అనేవి ఉండవు. కాబట్టి ఏదైనా సరే మన పనేంటో మనమేంటో అన్నట్లుగా వెళ్ళిపోవాలన్నమాట. అంతేకాని ఎక్కడ ఏది కూడా పట్టించుకోకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. చిన్న చిన్న పొరపాట్లు అనేవి మనుషులు అన్నాక జరుగుతూ ఉంటాయి. వాటిని సరి చేసుకున్న వాళ్ళే నిజమైనటువంటి మనుషులు అనమాట. అర్థమైంది కదా. ఈ కుంభరాశి వారి జీవితంలో అయితే ఈ మార్పులు అనేవి జరుగుతాయండి. కాబట్టి
ఇక్కడ చెప్పినట్లుగా మీరు అంటే ఆలోచన మార్చుకోగలిగితే మీకు చాలా వరకు కూడా మీ జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. అర్థమైంది కదండి. కుంభరాశి వారి జీవితంలో కొత్త వ్యక్తి ఎవరో ప్రవేశించేది, వారి వల్ల జరిగే మార్పులు చేర్పులు ఏంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి కుంభరాశి వాళ్ళకి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుందన్నమాట. ఒకరికి మనం మార్పు చెందేటటువంటి అవకాశాన్ని ఇచ్చిన వారం అవుతాం కాబట్టి లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వాళ్ళనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.